ఇక మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పదంగా మృతి చెందారు. కాంగ్రెస్ ఎస్పీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతి చెందారు. ఇక కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం ఉంది. ఇక అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరి ఏంటి, అక్కడ బుల్లెట్స్ కూడా ఉన్నాయంటున్నారు. మరి ఏదైనా గొడవ అనుకోవచ్చా ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? దుర్గా మెదక్ జిల్లాలో దళిత సెల్ కాంగ్రెస్ నేతను తుపాకీతో కాల్చి చంపిన ఘటన జిల్లాలో అయితే కలకలం రేపింది. అయితే ఈ మెదక్ జిల్లా పైతర గ్రామానికి చెందినటువంటి అనిల్ అనే వ్యక్తి ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా అయితే కొనసాగుతున్నాడు. ఇతని పొలిటికలే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా కొనసాగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మెదక్ రహదారి వరిగుంతం గేట్ వద్ద అయితే ఈ యొక్క హత్యకు గురయ్యాడు. మొదట్లో ఇతన్ని యాక్సిడెంట్ అని స్థానికులు భావించారు. అదే విధంగా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు, యాక్సిడెంట్ కావచ్చని. అయినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణ విషయంలో తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ నేతలు యాక్సిడెంట్ అని అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఈ నేపథ్యంలోనే అక్కడ 4 బుల్లెట్లు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంది. 4 బుల్లెట్లు దొరకడంతో అనిల్ మృతదేహాన్ని కూడా బుల్లెట్ గాయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కాంగ్రెస్ నేతలు అనిల్ తుపాకీతోనే పక్క ప్లాన్ గా ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు అయితే కాల్చి చంపారన్నట్టయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపైన కారు కూడా ఎలాంటి బుల్లెట్ గాయాలు కనిపించకుండా ప్లాన్ ప్రకారమే కాల్చి చంపినట్టుగా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనిల్ కూర్చున్నటువంటి సీటు ఏదైతే ఉందో అక్కడ రక్త మరకడం ఉండడంతో ప్రాథమికంగా అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. మొత్తంలో చూసుకున్నట్టయితే అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొనసాగిస్తాడు. అది హైదరాబాద్ లో కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో అయితే నిన్న జరిగినటువంటి గాంధీ భవన్ సమావేశానికి హాజరై వస్తున్న క్రమంలోనే ఈ యొక్క హత్య జరిగింది. మొత్తంలో చూసుకున్నట్టయితే భూ వివాదమా, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యాపార విభేదాలతోనే అయితే ఈ యొక్క హత్య చేశారా, లేదా ఏదైనా పార్టీ ప్రతిపక్షాల నాయకులు వీరిపై దాడి చేశారా అనేది అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. దుర్గా, థ్యాంక్ యూ రాము.